హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెండితెర ముచ్చట్లు. చెట్లను చూపిస్తున్నారు. ఇక్కడ థియేటర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్? మన కరీంనగర్ మూతబడిన థియేటర్ల సిరీస్లో ఈ 4th థియేటర్ ఫ్రెండ్స్. గుర్తుపట్టారా? ఇది ఏ థియేటరు? ఇదే రోజ్ థియేటర్. ఒకప్పుడు హిందీ సినిమాలకు పెట్టింది పేరేంటి రోజ్ థియేటర్. ఇదే ఫ్రెండ్స్. చాలా బాగా వేస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, ఈ మార్కింగ్ దగ్గర థియేటర్ ఉంది. మీరు చూసినటువంటిది ఇదే థియేటర్. ఇది బుకింగ్ కౌంటర్. ఇది సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్స్ ఇక్కడే అతికించేవారు. ఇదే వాల్, ఇక్కడ పోస్టర్స్ అంటించేవారు. ఇది రోస్టర్కి సంబంధించినటువంటి వాల్ ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తున్నారు మొత్తం చెట్ల మధ్యలోనే థియేటరు. దాదాపు 50 years పైనే సర్వీస్ ఇచ్చినటువంటి థియేటర్. లాస్ట్ 20 years నుంచి ఈ థియేటర్ మూతపడింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధిస్తుంది. మన ఛానల్లో ఇప్పటివరకు 3 థియేటర్లు వచ్చాయి. శ్రీ తిరుమల థియేటర్, తీరందాస్ థియేటర్ అండ్ వెంకట సాయి థియేటర్. ఈ 3 థియేటర్ల కన్నా ముందే ఈ రోజ్ థియేటర్ మూతపడింది. దీంతో కలుపుకొని కరీంనగర్ టౌన్లో మూతపడిన థియేటర్లో ఇది 4వ థియేటర్ అన్నట్టు. మొత్తం 4 థియేటర్స్ ఇప్పటివరకు క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ రోజ్ థియేటర్ యొక్క ముందు భాగం. ఇక్కడే టికెట్ తీసుకునేవారు. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా ప్రజలందరినీ ఈ రోజ్ థియేటర్ హిందీ సినిమా పాటలతో అలరించేది. దాదాపు 50 సంవత్సరాలుగా అలరించినటువంటి ఈ రోజ్ థియేటర్ హిందీ సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి థియేటర్ని ఈ చెట్ల మధ్యలో ఇలా చూడడం అంటే నిజంగా చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఇంకొక సింగిల్ స్క్రీన్ థియేటరు రావాలని కోరుకుందాం. ఎందుకంటే సింగిల్ స్క్రీన్లో సినిమా చూసిన ఫీల్ అనేది ఏ పెద్ద మల్టీప్లెక్స్లో చూసినా కూడా ఆ ఫీల్ అనేది రాదు. కాబట్టి సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉండాలని నేను అంటాను. మీరేమనుకుంటారో కామెంట్స్ చెప్పండి. హోప్ యూ లైక్ దిస్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.